హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఇవాళ విజయశాంతి గారి బర్త్డే సార్. అయితే ఈ నేపథ్యంలో ఆమె కొత్తగా నటిస్తున్న ఒక సినిమా సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారు. ఇందులో ఆమె ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సార్ మామూలుగా మనకు తెలుసు విజయశాంతి గారు ఈ విధంగా పోలీస్ పాత్రలు అంటే ఇప్పటికీ గుర్తొచ్చేది కర్తవ్యం మూవీ వైజయంతిగా ఆమె రోల్ అందరికి కూడా అక్కడికి ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. అది ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది సార్ సినిమాలతోటి. మొన్న పొలిటికల్ గా బిజీ అయిపోయింది, సినిమాలకు చాలా గ్యాప్ కూడా ఇచ్చింది. సో ఎలా ఉండబోతుంది మరి తన కంబ్యాక్, ఏ విధంగా ఉండబోతుంది? మరి బర్త్డే సందర్భంగా ఆమె గురించి ఏం చెప్తారు సార్ విజయశాంతి గారి గురించి? విజయశాంతి కంబ్యాక్, మళ్ళీ నూతన ఉత్తేజంతో విజయశాంతి ఉదయం మార్నింగ్ నా పుట్టినరోజు సందర్భంగా విచ్చేసి వచ్చాను. ఓ బిడ్డలాంటి వ్యక్తి, ఆవిడలో మంచి దైవభక్తి ఉంది, పట్టుదల ఉంది. చాలాసార్లు తను అనుకున్న ఎఫెక్ట్ కోసం చేతులు విరగొట్టిన రోజులు ఉన్నాయి, కాళ్ళు విరగొట్టుకున్న రోజులు ఉన్నాయి. అంటే మాకు కమల్ హాసన్ ఎలాగైతే ఎంతైతే రిస్క్ చేస్తాడో అంత రిస్క్ చేసి ఫైట్ చేసిన సందర్భాలు నాకు తెలుసు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆవిడ పోలీస్ పాత్రలో రావడం కొంచెం నాకు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ విజయశాంతి విజృంభిస్తుంది అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. ఇక్కడ కళ్యాణ్ రామ్ గురించి కూడా కొంత చెప్పుకోవాలి. ఆయన అభిరుచి గల ప్రొడ్యూసరు, చాలామందికి తెలియదు. కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలు డిఫరెంట్ వైవిధ్యమైన కథలతో సినిమాలు ఇంకొక హీరో చేయలేదంటే అతిశయం కాదు. చేశాడు. ఓం అన్నాడు, చూశారు. ఏదో పటాసా సినిమా, పటాస్ అన్నాడు, చూశారు. అలా లక్ష్మీ కళ్యాణ్ ఉన్నారు, చూశారు. నిన్న కాక మొన్న బింబిసార్ అన్నారు, చూశారు. కొత్త డైరెక్టర్లు పెట్టుకుంటాడు, తనకు కావలసిన విధంగా మలుచుకుంటాడు. అలాగే మంచి కథావస్తువు, మంచి పాత్ర దొరికినప్పుడు ఇట్లాంటి బాగా పరిపూర్ణమైన కళాకారులు విజయశాంతి గారు. అంటే ఆవిడ కొత్తగా చెప్పవలసింది ఏమి లేదు. ఆ పాత్ర ఇది, పాత్ర ఔచిత్యం ఇది. దీంట్లో మరి మీరు ఎలాగ ఇంప్రూవైజ్ చేసుకుంటారో చేసుకోండి అంటే ఆవిడ పాత్రలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆవిడకి చిన్నప్పటి నుంచి నటించడం వల్ల వెన్నతో పెట్టిన విజయమాట. అంత ముందు కంటే ఇప్పుడు బాగుంది. అంత ముందు కంటే ఇప్పుడు చాలా దాన్ని ఏమంటారు, బిల్ట్ వచ్చిందన్నమాట. గంభీరమైన పాత్రలు చేసినప్పుడు ఆటోమేటిక్గా సినిమాలో వాళ్ళు యాక్ట్ చేస్తున్నా, ఇంట్లో ఉన్నా సరే ఆ గాంభీర్యం వస్తుంది. అది నిజమైన నటీమణికి అది వస్తుందన్నమాట. అక్కడ అది సెట్లోను లైట్ల ముందు రావడం కాదు, అంటే ఆ మ్యానరిజం, ఆ డిగ్నిటీ, తర్వాతేమో ఆ స్టైలు అంతా కూడా కొన్నాళ్ళ పాటు ఆ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత కూడా 4-5 రోజుల పాటు ఉంటుందన్నమాట. మార్నింగ్ చూసేసరికి అలాగే ఉన్నది నాకు కనిపించింది అన్నమాట. చాలా బాగుందమ్మా, మళ్ళీ ఇంకోసారి కంబ్యాక్ లాగా ఉంది, చాలా బాగుందంటే చెప్పారన్నమాట. అది అని ఆవిడలో నేను ఆవిడ ఆత్మకథ కూడా రాశాను. నేను ఆ పుస్తకాలు మార్నింగే ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే ఆవిడలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఫేసు. ఆవిడకి ఎవరికి లేనటువంటి కళ్ళు ఉన్నాయి, మీరు గమనించారా? ఆ కనుబొమ్మలు చాలా అందంగా ఉంటాయి, కళ్ళు చాలా తీక్షణంగా ఉన్నాయి. చాలా అంటే ప్రచండ అగ్నిగోళాలు చూపించగలదు, పండు వెన్నెలా చూపించగలదు. అది మంచి కళ్ళు మాట. ఎవరికైనా ఆర్టిస్టులకి కళ్ళు ప్రధానం. సావిత్రమ్మకు ఉన్నాయి కళ్ళే కదా ప్రధానంగా నవరసాలు పలికించాయి. అదొకటి ఉంది. 2 క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎంత రిస్క్ అయినా చేస్తుంది, అది రెండోది. మూడోది, ఈ తరం నటిమణుల కాదు, ఈ తరం వాళ్ళు 6 గంటల నుంచి మొదలు పెడతారు సార్ ప్యాకప్ అంటారన్నమాట. 6-9 నాకు మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మార్నింగ్ 4 గంటలు అయిపోయింది. ఏంటమ్మా మీరు ఆర్టిస్ట్ కదా, మళ్ళీ మార్నింగ్ 4 గంటలు అయిపోయి మార్నింగ్ షూటింగ్కి వెళ్ళిపోతున్నారు ఆవిడ 12 గంటల కల్లా. ఏమిటమ్మా మీరు ఆర్టిస్ట్ కదంటే లేదండి, మనం ఉన్నప్పుడు కాంబినేషన్లో చాలామంది ఉంటారు, వాళ్ళందరూ మళ్ళీ రారు. సరే 4 అవుతుంది, వైనాట్? జీవితంలో 4 రోజులు నిద్ర లేకుండా వచ్చిన నష్టం ఏంటి? మనం అదే కదా కోరుకుంటున్నాము. ఈ డబ్బులు తీసి పక్కన పెట్టండి. ఆర్టిస్టులకి ఏంటంటే ఒకటి మేకప్ వేసుకున్న తర్వాత
వాళ్ళకి అసలు జీవం వచ్చినట్టుగా ఉంటుంది. ఈ విషయంలో సందర్భం వచ్చింది కనుక మన ప్రేక్షకులు కూడా నా మాటలు వింటున్నారు, నమ్మకంతో వింటున్నారు అని ఒక ఆశతో ఉంటారు కనుక చిన్న సందర్భం చెప్తా. సావిత్రమ్మని మేము సర్కస్ రాముడు షూటింగ్కి తీసుకెళ్తే ఆవిడకి దానికి ఎంత ఇచ్చారు? 2 లారీలతో డబ్బు ఇంటికి వచ్చేటువంటి సావిత్రమ్మకి 6,000 రూపాయలు ఇచ్చారు. దానికోసమే చేసింది. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు బెంగళూరు ప్యాలెస్లో షూటింగు 9 రోజులు అయిపోయింది. నాకు అప్పటికి కొంచెం బాగా ఒక చనువు, నేనంటే కొంచెం గౌరవం ఉంటుంది ఎవరికైనా. మనం మాట్లాడే విధానం బట్టి కొంచెం మనం నమ్ముతారు. తమ్ముడు షూటింగ్ ఉందా అన్న, లేదమ్మా. ఒక మాట చెప్తున్నాను నేను, మేకప్ వేసుకొని ఎప్పుడు షాట్ వస్తుందా అని ఎదురు చూసి మళ్ళీ మేకప్ కడిగేసుకొని 2వ రోజు కూడా మార్నింగ్ మేకప్ వేసుకొని ఉంటే సగం చచ్చిపోతున్నాడు బాబు. నటీమణికి ఎవరికైనా మేకప్ వేసుకున్నట్టే లైట్ల మధ్యకి వెళ్ళిపోవాలి. అలా మేకప్తో కూర్చుంటే 10 రోజులు కూర్చున్నాను. ఎలాగంటే అప్పుడు దాసరి గారికి ఎవరో చెప్పారు, నేను చెప్పలేదు, ఎవరో చెప్పారు. అప్పుడు పిలిచాడు. టిల్టప్ కెమెరా నుంచి ఒక్కసారి జూమ్ క్లోజు, జూమ్ బ్యాకు, 2 బిడ్డలకు అన్నట్టుగా ఒక దుప్పటి పరిచేస్తారు. కడుపుతో ఉన్నటువంటి స్త్రీ కయ్యమని కేకలేస్తారు, అయిపోయింది. ఒక జూమ్ బ్యాక్ క్లోజ్, జూమ్ క్లోజు, జూమ్ బ్యాక్. కనుక ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళకి డబ్బులు కాదు ప్రధానం, వాళ్ళతో వర్క్ చేయించుకోవాలి, వాళ్ళకి సంతృప్తికరమైన వర్క్ని చేయించుకోవాలి. అది అందువలన వీళ్ళకి ఎక్కడ లేని ఉత్తేజం వచ్చేస్తుంది, శక్తి వచ్చేస్తుంది. ఒకసారి ఇలాగే మామూలుగా ఒక 1/2 డజను రైల్వే పెంకు ఉంటుంది కదా, చాలా గట్టి పెంకు, ఒక పెంకుని కూడా కొట్టలేము. 1/2 డజన్ పెంకు మా కర్తవ్య సినిమాలోనే మళ్ళీ రీబిల్ట్ అవుతుంది కదా, ఆవిడ కాళ్ళు చేతులు విరగొట్టేసిన తర్వాత రీబిల్ట్ అవుతుంది కదా. రీబిల్ట్ అయినప్పుడేమో కొడుతుందమ్మా, కొట్టాలి, ఇవన్నీ కొట్టి నేర్చుకోవాలి, కిక్ బాక్సింగ్లు అన్నీ నేర్చుకోవాలి. అప్పుడు 6 పెంకులు వద్దమ్మా డూప్ చేంజ్ చేస్తాము అంటే లేదు, ఒప్పుకోలేదు. అప్పుడు కొట్టేసరికి 6 పెంకులు విరిగిపోయినాయి, ఈ చేతికి ఫ్రాక్చర్ అయింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎన్ని ఫ్రాక్చర్లు, ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు. అంటే వీటన్నిటినీ అధిగమించినటువంటి ఒక మహా నటీమణి విజయశాంతి కనుక నేను ఒకే మాటతో ముగిస్తా. గతంలో ఎన్టీ రామారావు గారు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి కదా, సర్దార్ పాపారాయుడు, దాన్ని కాస్త ఉమనైజ్ చేసి క్యారెక్టర్ని ఎవరైనా చేయగలిగితే విజయశాంతి ఇది నెంబర్ 1 ఆర్టిస్ట్ ఇన్ టాలీవుడ్, నాట్ ఓన్లీ టాలీవుడ్, ఇన్ బాలీవుడ్ ఆల్సో. దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్. రాజమౌళి మర్యాద రామన్న తీశాడు. ఆయన ఏం చేస్తారంటే ప్రేక్షకులకి అసలు ముందు థియేటర్స్కి వెళ్ళక ముందే అందులో కథ చెప్పేస్తాడు. ఆ కథే మర్యాద రామన్న. మర్యాద రామన్లో సినీలు బయటకు వస్తే చంపేస్తారు. దానికి ఒక పెద్ద సెట్ వేసి అదే మొత్తం టోటల్ అంతా వచ్చి పిలుస్తారు కానీ రాడు. కారణం ఏంటంటే వస్తే చంపేస్తారు. అదే కథ అన్నమాట. ఆ కథను బాగా డైజెస్ట్ చేయించాడు. అలాగే ఏగా కథ ఏంటి, ఓ ప్రేసి ప్రేణులేమో విడదీసినట్టయితే వాడు ప్రియుడు ఏగ్గా మారిపోయి పగ తీర్చుకుంటాడు. అదే కథ కదా, అది ముందు ప్రేక్షకులు చెప్పేస్తాడు. అది బాగుంటుంది అన్నమాట. ఇది అలా కాదు, అది ఏ సినిమాని ఎలాగా ప్రొజెక్ట్ చేయాలో తెలిసిన వ్యక్తి రాజమౌళి. గుమ్మనంగా ఉండే వ్యక్తి, ఎక్కువ మాటలు ఎలాగైతే మాట్లాడో అలాగే గుమ్మనంగా ఉండే వ్యక్తి, ఓవర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైనా మీ స్క్రిప్ట్ని మీరు కాన్ఫిడెన్స్తో చూడకూడదు. మీ స్క్రిప్ట్కి మీరే శత్రువు అనుకొని తునకలుగా నరకాలి సన్నివేశాలని. ఇది ఒకటి ఉండకూడదు అని మీరే చెప్పాలి. మీకెవరు చెప్తారండి? మీకు ఎవరు చెప్పలేరు. మీ ఎదురు మాట్లాడమేనా అంటారు కదా ఎవరికైనా. మా గురువు గారికి కూడా అలాగే ఉండేది అన్నమాట. ఆయన చెప్తుంటే బ్రహ్మాండంగా ఉండేది. తర్వాత వీళ్ళందరూ వచ్చి పాటు చేసేవారు కథని. ఎవరి మాటలు వినకూడదు కథారచనలో మాత్రం. అది చెప్తారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, వివిధ సినిమాల్లో సక్సెస్ అయిన సినిమాల్లో సన్నివేశాల గురించి చెప్తారు. ఇది కొంచెం బ్రెయిన్ ఆటోమేటిక్గా మెల్ట్ అవుద్ది. అది ఉండకూడదు. మీరు నమ్ముకున్న కథని మీరు తీయాలి.